హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై పేరు విష్ణు. మీరు చూస్తున్నారు విష్ణు స్టూడియో 123. టాపిక్ వచ్చేసి చెస్. ఇది ఓన్లీ బిగినర్స్ మాత్రమే ఉపయోగపడుతుందండి. చెస్ బేసిక్ తెలియకపోతే ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మొదట్లో చూసుకున్నట్లయితే ఈ చెస్లలో మెయిన్ ఇంపార్టెంట్ స్క్వేర్స్ అండి. టోటల్ చెస్లలో మనకు మొత్తంగా అవపడుతున్నాయి స్క్వేర్స్. ఈ స్క్వేర్స్ వచ్చేసి 64 ఉంటాయండి. ఈ డబ్బాలు తెల్లై నల్లై మొత్తం కలిపితే 64 డబ్బాలు ఉంటాయి. మళ్ళీ సెకండ్ పాయింట్ వచ్చేసి పీసెస్ అండి. ప్రతి ఒక్క ఐటెం గురించి మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క పీస్ గురించి మనం వీటి పేర్లు ఏంటి, ఎలా వర్క్ చేస్తాయి, ఏం కథ అని ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మనం పేర్లు తెలుసుకుందాం. వీటి పేరు సిపాయిలు అండి. ఫస్ట్ రోలో ఉన్నాయి మొత్తం సిపాయిలు. సెకండ్ రోలో వచ్చేసి ఏనుగు, గుర్రం, సికడం, మంత్రి, రాజు, సికడం, గుర్రం, ఏనుగు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సిపాయి గురించి తెలుసుకుందాం. సిపాయి ఫస్ట్ స్టెప్ వచ్చేసి 2 సార్లు జంప్ చేసేది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఒకటేసారి జంప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది మీరు గమనించాలి. కావాలంటే చూడండి. ఇప్పుడు వైట్కు ప్లస్ బ్లాక్కు ముంగడికి పోలేదు, అది ముంగడికి రాలేదు, ఇది ముంగడికి పోలేదు, మధ్యలో గూడ కట్టేసినట్టు. ఇది ముంగడికి పోవాలంటే ఇంకో చూడండి, మళ్ళీ చూపిస్తాను నేను. ఇక్కడ నుండి ఇప్పుడు బ్లాక్ దీన్ని కిల్ చేసుకోవచ్చు, అంటే చంపేసుకోవచ్చు ఇక్కడ నుండి. ఇట్లా చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా మీకు అర్థం కావడానికి. ఇది ఇలా కిల్ అవుతుంది. ఇన్ కేస్ ముంగడికి కూడా వెళ్ళొచ్చు. ఇంకో చూడండి, ఇది ముంగడికి కూడా వెళ్ళొచ్చు, ఇలా ముంగడికి కూడా వెళ్ళొచ్చు, ఇలా చంపేయడం కూడా చంపేయచ్చు. నా మైండ్ సెన్స్ అయితే నేను చంపేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ ఉన్నది ఈ సిపాయి, ఈ గుర్రం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడికి వచ్చింది. ఓకే, ఈ సిపాయి ఏనుగును కూడా చంపేయచ్చు, సికుడాన్ని కూడా చంపేయచ్చు. అది వారి మైండ్ సెట్. ఇక్కడ గ్రీన్ చుక్క అవుపడుతుంది కదా, ఇక్కడికి కూడా రావచ్చు. ఇక్కడికి వస్తే ఇప్పుడు ఇక్కడ వైట్ నుండి ఇక్కడ వైట్కి వచ్చింది. సిపాయి ఎక్కడ ఉండే, ఫస్ట్ ఇక్కడ ఉండే ఈ వైట్లు ఉండే, ఆ వైట్ల నుండి ఈ వైట్లకి వస్తుంది. ఇక్కడ సిపాయిలన్నీ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ ఉన్నాయి చూడండి. కావాలంటే వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్. వైట్ నుండి వస్తే మళ్ళీ వైట్కే వస్తుంది, బ్లాక్ నుండి వస్తే మళ్ళీ బ్లాక్కే వస్తుంది. ఇదైతే ఖచ్చితం. చూడండి, ఇన్ కేస్ నేను ముంగడికి వేసుకుంటున్నా, ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. మంత్రిని తీసుకోవచ్చు, ఏనుగుని తీసుకోవచ్చు, గుర్రాన్ని తీసుకోవచ్చు, సికడాన్ని కూడా తీసుకోవచ్చు. నా చాయిస్ మంత్రిని తీసుకుంటాను, క్వీన్. చూడండి, క్వీన్ తీసుకున్నా నేను. ఇప్పుడు మీకు సిపాయిల గురించి అయితే ఐడియా వచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొకటి చూసుకుందాం. ఇప్పుడు ఏనుగుంది ఇక్కడ పెట్టుకుంటున్నా. చూడండి, ఏనుగుంది కదా, ఈ ఏనుగు అనేది ఓన్లీ స్ట్రైట్ ఫార్వర్డ్లో పోతుంది, చక్కగా పోతుంది, ఎటు పోయినా చక్కగా. ఎటు పోయినా ఈ చుక్కలు అవపడుతున్నాయా చూడండి. కేసు మీకు ఇంకా చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి, ఇటుకెళ్ళి చక్కగా పోతుంది, ఇటువైపు కూడా చక్కగా, ఇటువైపు కూడా చక్కగా, అన్నీ చక్కగానే పోతున్నాయి. గుర్రం అనేది ఎటుపోయినా స్ట్రైట్గానే పోతుంది. ఇన్ కేస్ ఇక్కడ పెట్టండి, చూడండి, ఇక్కడ కూడా స్ట్రైట్గానే పోతుంది. ఓన్లీ గుర్రం అనేది ఎక్కడికి పోయినా స్ట్రైట్గానే పోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గుర్రం ఎటు పోయినా ఎల్లాకారం. చూడండి, ఇటువైపు ఇక్కడ ఒక డాట్ పడుతుంది, ప్లస్ ఇక్కడ ఒక డాట్ పడుతుంది. ఇటు పోయినా ఎల్ ఆకారంలోనే వెళ్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఎటు పోయినా ఇప్పుడు మళ్ళీ ప్లేస్కి రావాలన్నా ఎల్ ఆకారం, మళ్ళీ ఇటుకి వెళ్ళిపోవాలన్నా ఎల్ ఆకారం. మళ్ళీ ఇక్కడ సిపాయి ఉన్నది, సిపాయి ఎల్లో డాట్ పడుతుందా, ఆ ఎల్లో డాట్కు పోయినా కూడా ఎల్ షేపుల్నే ఉంటుంది, ఎల్ ఆకారం. కావాలంటే చూడండి, ఇది ఇలా పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా తెలుసుకున్నారనుకుంటున్నా. ఇంకోటి వచ్చేసి సికడం, ఇది ఎటు పోయినా క్రాస్లో పోతుంది. కావాలంటే చూడండి, క్రాస్
ఎటు పోయినా క్రాస్ అండి, క్రాస్. ఎటు పోయినా క్రాస్ వల్లనే పోతుంది. మీరు అనుకోవచ్చు ఇంకోసి ఇక్కడ ఉన్నది కదా, ఇది ఓన్లీ బ్లాక్లు ఉన్నది కాబట్టి ఓన్లీ బ్లాక్ క్రాస్ వల్లనే పోతుంది. బ్లాక్ డబ్బాలల్లనే వెళ్తుందండి. కావాలంటే ఒక్క నిమిషం. చూడండి, ఎటు పోయినా క్రాసులనే. ఈ బ్లాక్ వచ్చేసి కూడా ఎటు పోయినా క్రాసులనే వెళ్తుంది. చూడండి, క్రాస్, ఎటు పోయినా క్రాసే. ఎటు పోయినా క్రాసే, చూస్తున్నారా? ఎటు పోయినా క్రాసే. ఈ వైట్ కూడా ఎటు పోయినా క్రాసే. ఇక్కడ మొత్తం ఎటు పోయినా క్రాస్ వెళ్తుంది. వైట్ డబ్బాలనే వైట్ డబ్బాలనే తిరుగుతుంది, బ్లాక్ డబ్బాలనే తిరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇక్కడ మంత్రి ఉన్నాడు. మంత్రి ఎటైనా వెళ్ళచ్చు, ఎటైనా. సపోజ్ ఇక్కడికి కూడా పోవచ్చు, ప్లస్ ఇటు కూడా పోవచ్చు, ఇటు కూడా పోవచ్చు, ఇటు కూడా పోవచ్చు, ఇటు కూడా పోవచ్చు, ఇటు కూడా పోవచ్చు. ఎనీదేర్. ఇవి గ్రీన్ చుక్కలు ఎటైనా ఊపడుతున్నాయి, అన్ని వైపులా తిరగచ్చు. ఆల్రౌండర్, ఎటైనా వెళ్ళచ్చు. మంత్రి గురించి తెలుసుకున్నారు కదా. మంత్రి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లాస్ట్ వచ్చేసి రాజు గురించి తెలుసుకుందాం. 1 సెకండ్. ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజు చూడండి, రాజు అనేటోడు ఒక్కటే స్టెప్ వేస్తాడు. ఎటు పోయినా ఒకటే స్టెప్. అది క్రాస్ కానివ్వండి, స్ట్రైట్ కానివ్వండి, ఎటైనా ఎనీదేర్ ఒక్క స్టెప్ వేస్తాడు. గ్రీన్ డాట్స్ అవ్వడుతున్నాయి కదా, ఎటైనా ఒకటే స్టెప్ వేస్తాడు. కావాలంటే ఇప్పుడు చెక్ ఎలా వేస్తారు చూడండి. చెక్ పెడతాను చూడండి. ఇప్పుడు నేను వచ్చేసి ఇప్పుడు రాజుకు చెక్ అయింది. చెక్ అయితే ఇప్పుడు కదలలేని స్థితిలో ఉంటే మాత్రం మన గేమ్ ఓవర్. బట్ కదిలే సిచ్యుయేషన్లో ఉంటే మాత్రం మనం సేఫ్. ఇప్పుడు ఈ 3 దిక్కులలో రాజు వెళ్ళగలుగుతాడు అంటే సేఫ్ పాయింట్, అంటే మనం ఇంకా గేమ్ ఆడచ్చు. ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.